చూపిస్తారు, జనసేన గెలుపుతో రుచి చూపిస్తారు ఆ పార్టీ. సార్ ముద్రగడ పద్మనాభం గారు ఒక పక్క శపథం పూనారు మీ కాపు ఉద్యమ నాయకులు ఆయన ఓడించి తీరతానని. ఆయనకేం సంబంధం, ఆయన ఓడించాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? ఆయనకి ఎందుకండి సంబంధం లేదు కదండి. ఆయన ఓడించడం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బంధువా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా శత్రువా? పవన్ కళ్యాణ్ గారి మీద పగ ఉందా? ఆయనకి ఎందుకండి? ఆయన అలా వాడుకుంటున్నారు అందరు తీసుకొచ్చి, ఆయన అనవసరంగా మధ్యలో తీసుకొచ్చి ఆయన చేత అనవసరం స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. వీళ్ళు కుర్రోళ్ళు కూడా తెలియ కూడా ఆయన మీద ఎట్లా పట్టాలో మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. పోయినసారి ఇదే ముద్రగడ పద్మనాభం గారు ప్రజారాజ్యం పార్టీలో నిలబడ్డారు పిఠాపురంలో. వంగా గీత గారు ప్రజారాజ్యం తరపున నిలబడితే ఆమె గెలిచింది, ఆయన ఓడిపోయాడు. అది ఎట్లా ఉంటాయంటే దూరపు కొండలు నుడుపు, జనాలు చూసే బయట చూసే వాళ్ళు చాలా రకరకాలుగా చూస్తుంటారు. దగ్గరికి పోతే తెలుస్తుంటది. వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్తే ఎవరు బలాలు ఏంటో బలహీనతలు ఏంటో తెలుస్తాయి. ముద్రగడ పద్మనాభం గారిని పెద్ద మనిషి, పెద్ద స్థాయి కలిగిన వ్యక్తి, కులంలో గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన ఇట్లాంటి వాటిలో రాకూడదు. నీకు జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసుకోండి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గెలవాలని పనిచేసుకోండి. టీడీపీ పార్టీ కూటమి గెలుస్తుందని అనుమానం వచ్చిందేమో ఆయనకి, అందుకనే ఇప్పుడు బయటకు వచ్చేదో పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయమనండి. ఆయన స్థాయికి గౌరవం ఉంటుంది. పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన ఉన్న విలువ పోద్ది అనవసరంగా. పిఠాపురం ఎందుకు? నీ స్థాయికి రాష్ట్ర వ్యాప్తంగా కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఫేవర్ చేయండి. పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏముంది? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన విలువ తగ్గించిన లెక్కలోకి వస్తారన్నమాట. అంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ మీద ప్రచారం చేయడం పనికి వచ్చారనమాట. రాష్ట్ర రాజకీయాలు పనికి రాలేదా అని చెప్పి అనుకుంటారు చివరి జనం. కాబట్టి ఇది ఆయన కుల పెద్దలుగా ఆయనకు కూడా చెప్పేది ఒకటే, వాళ్ళ గౌరవం, వాళ్ళ మర్యాద కాపాడుకోవాలని కోరుకుంటున్నా. ఆయనకి అంత రాజశేఖర రెడ్డి మీద కుటుంబం నుంచి బాగా ప్రేమ ఉంది ఆయనకి. అంత ప్రేమ ఉంటే రాష్ట్రం అంతా తిరగమనండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ గా పనిచేసుకోమనండి. పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేస్తే అనవసరం ఉన్న మర్యాద గౌరవం పోతుంది వెళ్ళి. సార్ ఎవరో చెప్తే విని మాట్లాడే మనస్తత్వమా ముద్రగడ గారు? మీకు తెలిసిన ముద్రగడ గారు ఆయన సొంతంగా మాట్లాడడం కాదంటారా? పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన ఇప్పుడు రంగంలోకి తీసుకొస్తున్నారు. ఏమో తెలియదండి మరి. అది ముద్రగడ పద్మనాభం గారు అది ఆయన ఎట్లా ఎందుకు అప్పుడు చిరంజీవి గారి మీద కూడా అట్లాగే వెళ్ళారు, ఆయన వ్యతిరేకంగా వెళ్ళారు. ఇతర మీద మొదటి నుంచి వ్యతిరేకంగా వెళ్ళారు. ఈయన పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు సంబంధం లేదు ఇద్దరి మధ్య. పద్మనాభం గారు చాలాసార్లు విమర్శించాడు పవన్ కళ్యాణ్ ని. మా ఇంటికి రాలేదు, ఉద్యమంలో నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు పట్టించుకోలేదు, ఇలాంటివన్నీ చాలా చెప్పారు ఆయన. ఆయనకి ఎప్పుడు ఈయనప్పుడు ఆయన ఒక మాట అనలా. మరి ఆయన ఎందుకు వ్యక్తిగతంగా తీసుకొని వీళ్ళ మీద అంత కోపం మెచ్చుకుంటున్నాడు అర్థం కావట్లా. ఆ స్థాయి మనుషులు అట్లా ఉండకూడదు అంటున్నా. వాళ్ళ స్థాయి గౌరవం తగ్గిపోద్ది. వాళ్ళు అట్లా ఉండకూడదు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పనిచేయాలి తప్ప ఇలా నియోజకవర్గాలు దృష్టిలో పెట్టుకొని పని చేయకూడదు. వాళ్ళ గౌరవం తగ్గుద్దని నా అభిప్రాయం. ఓకే, మీరు ఏమైనా మాట్లాడడం జరిగేదా సార్ ముద్రగడ? ఏంటి సార్ ఇదని? లేదండి, నాకు ఎప్పుడు వాళ్ళు అవుతాను. నేను ఈ మధ్యకాలం చాలా అయిందండి వాళ్ళతో పాటు ఉద్యమంలో కలిసి పనిచేసానే కానీ నాకు వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవు. రాము గారు, దీని వల్ల ఏమైనా కాపు సామాజిక వర్గం రెండుగా చీలుతుందా? పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం అంత సీన్ ఉందా? ఇక్కడ కాపు సామాజిక వర్గం చీలేది ముద్రగడ పద్మనాభం గారి వల్ల ఇంకొకరి వల్ల కాదు. కాపు సామాజిక వర్గం, కాపు ఓట్లు చీలేది టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రెండు పార్టీలు పెట్టుకున్న పొత్తు విధానాన్ని బట్టి చీలతాయి. వీళ్ళెవరో చెప్పడం వల్ల ఓట్లు చీలవు, వీళ్ళెవరో చేయటం వల్ల వీళ్ళ గైడ్ లైన్స్ లో ఓట్లు చీలవు. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పెట్టుకునే పొత్తు విధానాన్ని బట్టి కాపు ఓటింగ్ ఎత్తబడిద్దని నిర్ణయించబడుతుంది తప్ప వీళ్ళెవరో ప్రచారం చేయడం వల్ల, వీళ్ళెవరో చెప్పడం వల్ల మాత్రం కాదు. సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటన అక్కడ కడప నుంచి రెడ్లు వచ్చారంటారు, ఏవో పెద్ద పెద్ద గ్యాంగులు వచ్చినాయి అంటారు. నిజమా ఇవన్నీ? ఏదన్నా జరగరాంది ఏదన్నా జరిగే అవకాశం ఉందా? బందోబస్తులు ఇవన్నీ కూడా ఎట్లాంటి జరగచ్చండి, దాన్నే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రెడ్లకు అలవాటే కదా, శత్రువులను కుక్కడు వీళ్ళతో సహా ఆర్థిక మూలాలన్నీ నిర్వీర్యం చేయడం, వాళ్ళని పాడు చేయడం వాళ్ళకి అలవాటే కదా. అందుకని ఇతరుతో ఎప్పటికైనా తలకాయ నొప్పినే ఇతరు మళ్ళీ ఇంకోసారి తొలగిస్తే పార్టీ ఏమి ఉండదు కదా అని కోరుకుంటున్నాడేమో ఆయన. సామధాన దండోపాయాలన్నీ వాడుతున్నాడు. ఎంత వాడితే అంత మంచిది. ఎంత వాడితే ప్రజల్లో అంత భ్రష్టు పడతారు, ప్రజల చైతన్యం వచ్చుద్ది. గోబో బగలు కొట్టి పంపిస్తారు. ఇది రాయలసీమ కాదు కదా, కోస్తా జిల్లా. పై నుంచి కింద కోస్తారు ఒకేసారి, కింద నుంచి పైకి కోసి పంపిస్తారు ఉప్పు కారం పెట్టి. ఏం పర్వాలేదు. సో సేఫ్ గానే ఉంటారంటారు? ఏం పర్లేదు సార్. ఆ మాత్రం చేయలేకపోతే దేనికి మేము ఆ మాత్రం చేయలేనప్పుడు పోయినసారి పవన్ కళ్యాణ్ గారు అంటే మగాళ్ళలాగా నిలబడి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ చేశాడు భీమవరం గాజువాక. అట్లా చేసినా 50,000 ఓట్లు 55,000 ఓట్లు వచ్చినాయి రూపాయి ఖర్చు పెట్టకపోయినా. ఒక 10 కోట్లు ఖర్చు పెట్టుంటే గెలిచేసేవాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు పెట్టాడు ఓ నియోజకవర్గానికి. ఈ రోజు 1000 కోట్లు పెట్టినా కూడా వాళ్ళు గెలవరు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో మీరు కూడా పిఠాపురం ఏమైనా ప్రచారానికి వెళ్తున్నారా పవన్ కళ్యాణ్ గారి కోసం? రాము గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు కలిపి 30 సీట్లు ఉన్నాయండి రాష్ట్రంలో.
ఆ 30 సీట్లకు పనిచేయటం మా బాధ్యత. ఓకే. అవి పేద కులాలకు అనుకూలంగా ఉన్న భావంతో ఉన్నాం కాబట్టి ఆ 2 పార్టీలు మేము పనిచేసి పెడతాం. మిగతా నియోజకవర్గాలతో మాకు సంబంధం లేదు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank you. రాము గారు. మీరు బిజీగా ఉన్నా సరే మీ సమయాన్ని కేటాయించినందుకు. అయ్యప్ప గారు, అయ్యప్ప గారు, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది కీలకంగా మారుతుంది. అది కీలకంగా మారితే వెంకటేశ్వర గారు ఏదో చెప్తున్నట్టున్నారు. ఓటు బ్యాంక్ అనేది